హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మీకు నేను తులసి మొక్క పెట్టుకోవడానికి తీసుకున్న స్టాండ్ చూపిస్తానండి. దీనికోసం ఆన్లైన్ మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఇంకా చివరికి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. అసలు ఈ స్టాండ్ ఎందుకు చేయించాను, దీని కాస్ట్ ఎంత పడింది, ఎన్ని ఇంచెస్ పైప్స్ తీసుకున్నాను, ఇవి మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను. తులసమ్మని నేలపైన పెట్టకూడదు కాబట్టి ఇటుకరాళ్ళపైన, ప్లాస్టిక్ పీటలపైన ఇంకా రకరకాలుగా ట్రై చేసి మనం ఏదోలా పెట్టుకుంటూ ఉంటాం కదా. నేను ఇలా సిమెంట్తో దిమ్మ కట్టించి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇలా చేయించుకున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి, వర్షానికి కూడా ఏమి తుప్పు రాదు. యాక్చువల్గా మార్బుల్ తులసుకోట చాలా వెయిట్ ఉంటుందండి. ఆ వెయిట్ని ఆపాలంటే ఈ మాత్రం ఉండాలన్నమాట. నాకు కూడా యాక్చువల్గా తులసమ్మ కింద దిమ్మ కట్టించుకొని దానిపైన ముగ్గులు పెట్టుకొని వేసుకోవడం ఇష్టమే, కానీ మన బాల్కనీలో అంత ప్లేస్ లేదండి. అలా దిమ్మ కట్టించుకుంటే ఏమైందంటే పక్క నుంచి వెళ్ళే డస్ట్ కానీ, కడిగినప్పుడు వెళ్ళే వాటర్ కానీ వెళ్ళట్లేదు అనమాట. అందుకే ఇలా స్టాండ్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఇది కేజీల లెక్కన అమ్ముతారండి వాళ్ళు. మనకి ఇలా స్టాండ్ తయారు చేసి ఇచ్చారు కాబట్టి తను వెయిట్ లెక్కన కాకుండా నేను చెప్పిన ఐటెంని బట్టి ఇచ్చాడు. దీనికి వేసిన లెగ్స్ ఈ సైజ్ వచ్చేసి 30 కండి. ఇందులో అంగుళం ఉంటుంది, 30 ఉంటుంది, 25 ఉంటుంది. అంగుళం కొంచెం లావు ఎక్కువైంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అంగుళం అనే కాదండి, ఇంకా లావు పైపులు కూడా ఉంటాయి. మన ఇష్టం అనమాట, మనకి ఎంత సైజు కావాలన్నా వాళ్ళు చేసిస్తారు. నాకైతే ఈ 30 సైజ్ సరిపోతుందండి, మీకు అంతకు మించి అవసరం లేదు ఆ కుండీ పెట్టుకోవడానికి అని అన్నాడు. లెగ్స్కి బుష్లు వేయమన్నానండి, తన దగ్గర లేవు, నేను బయట తీసుకొని వేసాను. ఇవి ప్లాస్టిక్ బుష్లు అనమాట. ఇవి కూడా 30 సైజే. ఈ 30 పైపు లావు ఎంత వెయిట్ అయినా ఆపుద్దండి, మీకు పర్లేదు అన్నాడు అనమాట అతను. అందుకని ఇది వేయించాను. ఈ పైన ఉన్న టాప్ ఇదంతా వచ్చేసి 1 ఫీట్ అనమాట. ఇటు అటు కూడా 1 ఫీట్ ఉంది, అంటే 12 ఇంచెస్ అండి. మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను. తులసికోట పైన పెట్టుకోవడానికి ఇక్కడ కానా వచ్చేలాగా ఇక్కడ ఉన్నాయి చూసారా, వీటిని మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి బిగించమన్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అంటే అటు ఇటు కదిలిపోకుండా ఉంటుందని చెప్పి అలా బిగించమన్నాను. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి లోపల కూర్చొనేలాగా, ఆ కుండీ లోపల అలా పట్టేలాగా ఉండాలని చెప్పి ఇలా చేయించాను అనమాట. యాక్చువల్గా నేను దీనికి అడుగు నుంచి కూడా సపోర్ట్ ఇమ్మన్నానండి. ఇక్కడ 3 ఇచ్చాడు కదా సపోర్ట్లు పైప్స్, అడుగు నుంచి కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది కదా అంటే, లేదండి ఇలా సరిపోద్ది, ఇప్పటికే 2 కేజెస్ వెయిట్ ఉంది, పైగా చాలా కేజెస్ వెయిట్ ఆపుద్ది ఇది, 100 నుంచి 200 కేజెస్ వరకు, మీకు ఏ ప్రాబ్లం లేదు అన్నాడు. సరే అని చెప్పి ఇలా చేయించాను. నెక్స్ట్ ఇంకొకటి హోల్స్ ఉన్నాయండి అక్కడక్కడ, మళ్ళీ తనకు చెప్తే వెల్డింగ్ చేశాడు. ఎందుకంటే మనం ఒకసారి తెచ్చి పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్లోకి చీమలు కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయేమో అని చెప్పి మళ్ళీ అవన్నీ క్లోజ్ చేయించాను. పెద్ద బాల్కనీ లేని వాళ్ళకి తులసికోట పెట్టుకోవాలంటే ప్లేస్ లేదు కానీ పెట్టుకోవాలని ఉంది అనుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా దిమ్మ లాంటివి కట్టించుకోవడం కుదరినప్పుడు ఇలా స్టాండ్ చేయించుకుంటే బాగా యూజ్ అవుద్దండి. రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఇల్లు కూడా మారాల్సి వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు కూడా మనం ఇది ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. అలాగే క్లీన్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా కింద నుంచి వాటర్ వెళ్ళిపోద్ది, ప్రాబ్లం ఏమి ఉండదు చక్కగా. నేను కూడా ఇంతకుముందు తులసికోట పెట్టడానికి రకరకాల ప్రయోగాలు చేశానండి. ఇటుకరాళ్ళు పెట్టడం, ప్లాస్టిక్ పీట ఎప్పుడు పెట్టలేదు కానీ ఇటుకరాళ్ళు పెట్టేదాన్ని. కానీ ఇంక ఇప్పుడు అవన్నీ కాదని దిమ్మ కట్టించా. కానీ కట్టించిన తర్వాత కూడా వర్షం నీళ్ళు వెళ్ళట్లేదు, ఇబ్బందిగా ఉంది. పైగా నడిచేటప్పుడు కూడా ఎదురుగా ఉంది, మళ్ళీ బైక్స్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి అది తీయించేసి ఆ ప్లేస్లో ఇది పెట్టేశాను అనమాట. ఇదిగోండి తులసికోట పెట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇలా స్టాండ్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మనం కావాలంటే అటు ఇటు జరుపుకోవచ్చు. పై ఫ్లోర్లోకి మారినా, ఇల్లు మారినా, ఏ రకంగా చూసినా కొంచెం మనం జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడ క్లీన్ చేయలేదండి, మళ్ళీ నీట్గా లేదు అనుకోవద్దు. అక్కడ ఇంతకుముందు సిమెంట్ రాయి పెట్టాను, సో అది తీసి ఇది పెట్టాను అనమాట. వెంటనే మీకు చూపిస్తున్నాను. ఇట్లా మోడల్ ఏమన్నా కనిపిస్తుందేమో చేయించుకుందాం అని చెప్పి నేను యూట్యూబ్లో అంతా వెతికానంటే అసలు ఎక్కడ లేదు. సో నేను ఒక వీడియో చేస్తే నాలాగా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను. అమెజాన్లో కూడా లేదండి ఈ మోడల్, ఇవి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. సో ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకుంటున్నానండి, మొత్తానికి అయితే చేయించేశాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అన్నట్టు దీని కాస్ట్ అప్పుడు మర్చిపోయానండి. ఫస్ట్ అడిగినప్పుడు 2000 అన్నాడు, 1500 అన్నాడు. లేదండి నేను ఆల్రెడీ మిమ్మల్ని అడిగాను అంటే, సరే 1000 ఇవ్వండి మేడం అన్నాడు. కొంచెం ఖర్చు అయినా ఇంకొకసారి చేయించుకుంటే స్టాండర్డ్గా ఉండిపోద్ది కదా అని చెప్పి చేయించేశాను. దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే, మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే, కంటెంట్ బాగుంది అనిపిస్తే, ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరొక మంచి కంటెంట్ తోటి, మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.